ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకు ఈ ఉద్యోగం ఖచ్చితంగా అవసరం. నేను బతకాలా చావాలనే పరిస్థితిలో ఉన్నాను. ఈ ఉద్యోగం నాకు రాకపోతే నేను తప్పకుండా చావాల్సిందే. ఎందుకండి మీరు ఇలా మాట్లాడుతున్నారు? నన్ను నమ్ముకునే నా కూతురుంది. ఇంతకు మించి తను ఆకలిని తట్టుకోగలదా అనేది నాకు తెలియదు. మరి మీ హస్బెండ్? ఆయన్ని నమ్మి పారిపోయి వచ్చి నా జీవితం నాశనమైపోయింది. బిడ్డని నన్ను రోడ్డు మీద వదిలి వెళ్ళిపోయాడు. నా కడుపును పుట్టినందుకు నాతో పాటు నా కూతురు కూడా కష్టపడుతుంది. సరే, కంగారు పడకండి, అంతా మంచి జరుగుతుంది. సరే. హలో. ఓకే సార్. బంగారు కళాయి సెలవి తప్ప మిగతా వాళ్ళు వెళ్ళొచ్చు. అంటే కళాయి సెలవి అంటే మీరేనా? అవునండి. బంగారి అంటే మీరేనా? మిగతా వాళ్ళందరినీ వెళ్ళమని చెప్పి మనిద్దరిని మాత్రం ఎందుకునమని చెప్పారు? మనం మాత్రమే సెలెక్ట్ అయినట్టున్నాం. కానీ ఒకరికే కదా ఉద్యోగం ఉందని చెప్పారు. మరెందుకు మనల్ని ఇద్దరిని ఉండమని చెప్పారు? మనిద్దరిలో ఎవరో ఒక్కరికి అండి ఆ ఉద్యోగం. అది ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాతే చెప్తారు. ఎక్కడికి వెళ్తున్నారు? హలో. నేను కొంచెం బయటకు ఓకే వెళ్ళొస్తాను. ఓకే. బంగారి, మిమ్మల్ని లోపలికి రమ్మనంటున్నారు. ఇంటర్వ్యూకి మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. నేను చదవాలి, కాలేజ్కి వెళ్ళాలి. అవన్నీ జరగకుండా పోతాయేమో. ఇంద్రాణి, నేల మీద పడుకోవడం నీకు కష్టంగా ఉందా? నేను నీకు త్వరలోనే బెడ్ కొనిస్తాను. నేను బతకాలా చావాలనే పరిస్థితిలో ఉన్నాను. ఈ ఉద్యోగం నాకు రాకపోతే నేను తప్పకుండా చావాల్సిందే. సారీ, నాకు ఈ పనిలో ఇంట్రెస్ట్ లేదు. మరి ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చారు? ఇప్పుడే నాకు ఈ ఉద్యోగం సెట్ అవుదని అనిపించింది. ఏమైంది? మీరు నా కోసమే కదా ఈ ఉద్యోగాన్ని వదిలేసి వెళ్తున్నారు? చాచా, అలాంటిదేం లేదండి. నాకు నిజంగానే ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ లేదు. చాలా థ్యాంక్స్ అండి. మిమ్మల్ని నేను నా లైఫ్లో మర్చిపోలేను. సరే, తర్వాత మిమ్మల్ని పిలుస్తారు. వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ చేయండి, సరేనా? కలే చెల్వి, మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్. వెళ్ళండి.
చాలా థ్యాంక్స్ సార్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బాబు ఇదే బాబు మా ఇల్లు, లోపలికొచ్చి వెళ్ళండి. లేదు పర్వాలేదు, నేను ఇంకొక రోజు వస్తానండి. మా అమ్మాయిని కాపాడారు. మీరు మా ఇంటికొచ్చి ఒక కాఫీ తాగి వెళ్ళారంటే నాకు సంతోషంగా ఉంటుంది. ఆ, అవును సార్, రండి. ఆ, కాఫీ ఏం వద్దు కానీ నేను మీ ఇంటికి వస్తానులేండి. ఆ, పుష్ప, రండి బాబు కూర్చోండి. ఆ, సైలెంట్ గా ఉండు. అమ్మా, ఏంటమ్మా తను? పుష్ప 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 ఉండండి బాబు. ఆ, అమ్మా, అది కాదు అమ్మా, ఒక్క నిమిషం. కాఫీ అవి ఏం వద్దులేనమ్మా. నేను ఏమైనా తీసుకుని వెళ్ళాలంటే నాకు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి చాలు. సరే ఉండండి బాబు, తెస్తాను. పుష్ప 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 పుష్ప. సార్ ఆ? మీరేం పని చేస్తూ ఉంటారు సార్? బాబు ఆ? ఇదిగోండి. ఆ, నేను మీకు వద్దని చెప్పాను కదమ్మా. నా కూతురు ప్రాణాలు కాపాడారు. మీకు ఒక కాఫీ కూడా పెట్టి ఇవ్వలేకపోతే ఎలా బాబు? పుష్ప ఇంద్రాణి, సైలెంట్ గా ఉండు. బాబు మీ పేరేంటి? ఆ, పుష్ప అవునండి, పుష్పనే, పుష్పరాజ్. ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఇంద్రాణి ఇవాళే నవ్వుతుంది. తను నవ్వడం మేము చూసి చాలా కాలం అయిపోయింది. మిమ్మల్ని తను యాక్చువల్లీ పుష్ప అని అనుకుంటున్నట్టుంది సార్. సరే పర్వాలేదు, నేను పుష్పగానే ఉండిపోతానులేండి. పుష్ప మ్మ్. సరే అమ్మా, ఇంక నేను బయలుదేరుతాను. సార్ ఆ, ఉండండి. లేదు లేదు పర్వాలేదు, ఇంకో రోజు వస్తాను. బాబు కొంచెంసేపు ఉండండి, నా పెద్ద కూతురు వస్తుంది. జరిగింది చెప్తే తను తప్పకుండా మీకు థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటుంది. అమ్మా, నేను చేసినంత పెద్ద విషయం ఏం కాదు. నా స్థానంలో ఇంకెవరున్నా కూడా తప్పకుండా అదే చేసుంటారు. మా ఉద్దేశం ప్రకారం అది పెద్ద విషయమే. ఆ, నేను ఇటువైపు వస్తూనే ఉంటానమ్మా. ఇంకో రోజు తప్పకుండా నేను రిలాక్స్డ్గా వచ్చి వెళ్తాను. ఆ, ఇప్పుడు నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, నేను బయలుదేరాలి. అలాగే బాబు. ఆ, సరే బాయ్. పుష్ప 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 పుష్ప